ప్రభువు వస్తున్నాడు. ప్రభువు వస్తున్నాడు. యేసుక్రీస్తు వాక్యము నిమిత్తము సాక్షిగా జీవిస్తున్న పౌలు అపోస్తలుడు రెండవ మిషనరీ ప్రయాణంలో కొరింథీ పట్టణాన్ని దర్శించినాడు. ఇది వ్యాపార కేంద్రం, పాపానికి నిలువెత్తటి పుట్టినిల్లు. దాదాపు 7 లక్షల జనాభా ఆ దినాల్లోనే ఉండేది. విచ్చలివిడి పాపము రాజ్యమేలుతున్న దినాల్లో పాప స్థితిని బట్టి అంధకారం అలవుకొని నా పట్టణంలోనికి యేసు ప్రభు యొక్క శిలువ వార్తను పౌలు తీసుకుని వెళ్ళాడు. కొంతకాలం వాక్యం ప్రకటించబడింది. ఎక్కడ దేవుని పని జరుగుతుందో అక్కడ సాధారణంగా ఆటంకాలు రావడం సహజమే. అలా కూడా ఆటంకాలు వచ్చినాయి. ఎంత ఆటంకాలు అంటే ఇంక పౌలు అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. అది బహుశా ఆఖరి రాత్రి కొరింథీ పట్టణంలో ఉండేది అనుకున్నాడు. ఆ రాత్రి ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. భయపడక మౌనంగా ఉండక మాట్లాడము, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని. ఆ వాక్యం మీద ఆధారపడి ఆయన కొంతకాలం అక్కడ పరిచర్య జరిగించినాడు. కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. సంఘం ఏర్పడింది, విస్తరించి వ్యాపించింది. అనేకులు ఆ కొరింథీ పట్టణము వ్యాపార కేంద్రం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగా ఆరంభంలో పరిగణించబడుతూ వచ్చింది. కొరింథీ అనగా ముఖం మొత్తట సాటియేటెడ్, అంటే పాపానికి ముఖం మత్తిపోయినారు. సినిమాలు చూసేవాళ్ళు అనుకో, చూసి 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 ఇంకేం చూస్తాం రా అంట. తాగేవాడు అనుకో, తాగి 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 ఇంకేం తాగుతాం రా అంట. అలాగే వీళ్ళు పాపం చేసి 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 ఇంకా చేయటానికి కూడా చేతగానంత ముఖం మత్తిపోయింది వీళ్ళకి. అది వాళ్ళ జీవితం. అలాంటి స్థలాన్ని కూడా ప్రభువారు ఎన్నుకున్నాడు. నేను చెప్పే వృత్తాంతం అంతా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. పౌలు ఆ పరిచయం ఆరంభించిన తర్వాత రోజులు గడిచే కొలది చెట్టు పెద్దగా కొలది ఆకాశ పక్షులు ఎక్కువైతాయి. అలాగే సంఘం విస్తరించే కొలది సమస్యలు ఎక్కువైనాయి. ఆ సమస్యలు కొన్ని పౌలు దృష్టికి వెళ్ళినాయి. వాటన్నిటికీ దైవ పరిష్కారం చేయటానికి ఆయన చేసిన ప్రయత్నమే 16 అధ్యాయాలు కలిగిన కొరింథీ మొదటి పత్రిక. ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక చాలా అసమానమైనది. కనీసం 5 కారణాలు మనము గమనించవచ్చు. మొదటిది, ఇట్స్ ఏ ప్రోటోటైప్ ఆఫ్ ఎ మోడర్న్ చర్చ్. ఈ నవీన ఆధునాతన క్రైస్తవ సంఘాలకు ఇది నిలువెత్తటి ప్రతీక. అంటే అన్ని బయటికి బాగుండి లోపల ఎంత చెడిపోయినారో అని తెలుసుకోవటానికి కొరింథీ పత్రిక లేదా కొరింథీ సంఘము కనిపించే ఒక మాదిరి. మంచిగా కాదు. రెండవది, ఈ కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9:5లో మాత్రమే మన పెద్ద ఆయన భార్యను గురించి రాసినారు. పేతురు భార్య, కేఫా భార్య అని. బైబిల్ ఎక్కడ లేదు. ఆమె పేరు రాయలేదు. ఆమె పేరు రాసింటే ఎంతమంది సిస్టర్స్ పేరు పెట్టుకుని ఉంటారో. పేతురు పేరు రాశారు కానీ మందిరంలో కనీసం ఒకరన్నా ఉంటారు పేతురు. విచిత్రం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భార్య పేరు రాయించలేదు, వాళ్ళ అత్త పేరు కూడా రాయించలేదు. వాళ్ళిద్దరి పేర్లు రాయించుంటే చాలా పోటీ తగ్గిండేది. కనుక ఆమె అంటే భార్యను గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తాం. మూడవది, లార్డ్స్ టేబుల్, ఏ డీటెయిల్డ్ ఎగ్జాస్టివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్. ప్రభు యొక్క బలలో ఎలాగ పాలు పొందాలనేది 11వ అధ్యాయంలో రాసినంత వివరంగా ఇక బైబిల్లో మనకి ఎక్కడ కనపడదు. 4వ కారణము 13వ అధ్యాయము
ప్రేమకు ఎవరెస్ట్ శిఖరం. క్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ ఎలాంటిదో 13వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. కొరింథీ పత్రిక ఎందుకు అసమానమైనదని చెప్పడానికి 5 కారణాలు చూడటానికి ఆరంభించిన. మొదటిది, ఇట్స్ ఎ ప్రొటోటైప్ ఆఫ్ మోడర్న్ చర్చ్. ఒక నవీన ఆధునాతనమైన సంఘానికి సూచనగా అది కనిపిస్తుంది. రెండవది, పేతురు యొక్క భార్య ప్రస్తావన ఉంది. మూడవది, ప్రేమ అధ్యాయానికి పరాకాష్ట 13వ ప్రభు యొక్క బలను గురించి 11వ అధ్యాయంలో క్లుప్తంగా వివరంగా రాశారు. నాలుగవది, ప్రేమను గురించి 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఐదవది, ఆఖరిది 15వ అధ్యాయంలో డెత్, మరణం. ఆ మరణం ఎలాంటిది? మరణం ద్వారా మనిషినికి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తమును బట్టి, శిలువ త్యాగమును బట్టి మహిమ ఆపాదించిన ఉన్నాడో జ్ఞాపకం చేయబడుతుంది. బహుశా స్థూలంగా ఈ 5 కారణాలు బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అసమానమైనదని మనం గుర్తించవచ్చు. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ఈ పత్రిక కొరింథీలో ఉన్న 5 సంగతులను మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది డివిజన్. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం విభజన. క్రీస్తు విభజించబడ్డా, ఒకడు కేఫా వాడని, ఒకడు పౌలు వాడని, ఒకళ్ళు రకరకాలుగా మీరు అనుకుంటున్నారు కదా. ఈజ్ క్రైస్ట్ డివైడెడ్, ఈజ్ ద క్రాస్ డివైడెడ్, ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డివైడెడ్. యేసు రక్తం, యేసు శిలువ, యేసు యాగం, యేసు త్యాగము, యేసు విభజించబడ్డా. దానికి ఆయన చాలా సంగతులు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. రెండోది, 3వ అధ్యాయంలో డార్ఫిజం. డార్ఫిజం అంటే మరుగుజ్జుతనం. వయసు చాలా ఉంటుంది, చిన్నగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, కొరింథీయులారా, శరీరానుసారులుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీరు మాంసం తిని బాగుండాలి. మాంసం అంటే భౌతికమైన మాంసం కాదు. మీకు మధ్యాహ్నం ఎలాగో వెయిటింగ్, కానీ మీరు పాలతో పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆధ్యాత్మికంగా ఎంతో పసిపిల్లల వల్లే కనిపిస్తున్నారు, సామాన్యుల వల్లే కనిపిస్తున్నారు అనే డార్ఫిజంను గురించి, మరుగుజ్జుతనాన్ని గురించి 3వ అధ్యాయంలో వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. 5వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం దాకా డిఫైల్మెంట్. వారిలో ఉన్న రకరకాల అపవిత్రతను పౌలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అడ్రస్ చేయటానికి ప్రయత్నించి వాటికి కొంత పరిష్కారము చూపించినట్లు వాక్యంలో మనం చూస్తాం. 10 నుండి 15 దాకా డాక్ట్రిన్, సిద్ధాంతాన్ని గురించి పౌలు రాస్తూ వచ్చినాడు. పౌలు పత్రికలన్నిటిలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్య 2 రకాలుగా ఉంటుంది. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్. హిస్ మినిస్ట్రీ, హిస్ ఎపిసల్స్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్. ఆన్ వన్ సైడ్ హీ హ్యాస్ ఎ డాక్ట్రిన్, ఆన్ ద అదర్ సైడ్ హీ హ్యాస్ ఎ డీడ్. ఒకవైపు ఏమో ఆయన సిద్ధాంతాన్ని గురించి రాస్తాడు, ఇంకొక వైపు ఏమో ఆ సిద్ధాంతాన్ని ఎలాగ మన జీవితంలో కార్యకారి చేసుకోవాలి అనే దాని గురించి రాస్తాడు. కనుక 15వ అధ్యాయం దాకా ఆయన సిద్ధాంతపరమైన సంగతులు 10వ అధ్యాయం నుండి చాలా విషయాలు వివరించిన. ఇప్పుడు 16వ అధ్యాయంలో డీడ్. ఎలాగూ మనం విన్నది విడిచిపోకుండా, గాలికి కొట్టుకుపోకుండా అది కార్యసిద్ధి కలిగించుకోలో 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు 5 విషయాలు పౌలు కొరింథీయులకు రాస్తున్న దాంట్లో గుప్తమై ఉన్నాయని మనం చూస్తవచ్చు. మొదటిది డివిజన్, విభజన, 1వ అధ్యాయము. రెండవది డార్ఫిజం, మరుగుజ్జుతనము, 3వ అధ్యాయము. మూడవది డిఫైల్మెంట్, అపవిత్రత, 5వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం దాకా. నాలుగవది డాక్ట్రిన్, 10వ అధ్యాయం నుండి 15 దాకా. 5వది ఆఖరిది డీడ్, క్రియాపూర్వకమైన క్రైస్తవ్యం, 16వ అధ్యాయం. నాకు తెలిసి బైబిల్లో 16వ అధ్యాయంలో ఆఖరిగా మనం చదివిన 22వ వచనం, మా ప్రభు వస్తున్నాడు, ఇక్కడే రాశారు అనుకుంటా, ఇంకెక్కడ కనిపించదు. ఇది 2 పదాల సమ్మిళితం, మారన్ ప్లస్ ఆత. మారన్ అంటే గాడ్, ప్రభు, దేవుడు అని అర్థం. ఆత అంటే
హిందీ పదం ఎవడని పిలిచినారనుకో, ఆవో ఆవో ఏమంటారు మీరు? హిందీ వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఆత 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 అంటే వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మారాన్ అంటే గాడ్, గాడ్ ప్లస్ ఆత, దేవుడు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. మీకు మారాన్ అనే పదం తమిళ్లో వినింటారు, మెరసోలి మారాన్ అంటే వాళ్ళు దేవుడి పేరు అది. గాడ్ ఈజ్ కమింగ్, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభు యొక్క రాకడను గురించి చాలా సంగతులు ప్రస్తావించబడ్డాయని మనకు పరిచయము. మొదటి రాకడను గురించి తక్కువ ప్రవచనాలే ఉన్నా, రెండవ రాకడను గురించి ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయనే సంగతి కూడా మనం వినించాం. ఇప్పుడు 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల్లో 5 సంగతులు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఏంటబ్బా సడన్ ట్విస్ట్, డైవర్షన్. కొన్నిసార్లు మేము కూడా వాక్యం చెప్పిన తర్వాత కొంతమంది పరిచయం వాళ్ళు అంటారు, ఏం బ్రదర్ సడన్గా మారిపోయినారు, అక్కడ చెప్పేటప్పుడు టాపిక్ డైవర్ట్ చేసినారని. మేమేమో డైవర్ట్ చేయము, మీకు అట్లా అనిపిస్తుంది డైవర్ట్ చేసినట్లా. ఇట్ ఈస్ ద నావిగేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ నావిగేట్స్ అస్ త్రూ. పరిశుద్ధాత్మదేవుడు ఆ మార్గాలు కూడా తీసుకొని వెళ్తుంటాడు. కానీ కాంటెక్స్ట్ లేదు కదా బ్రదర్, దానికి దీనికి సంబంధం లేదు మరి కొన్నిసార్లు అట్లా ఉండదు. ఇట్ హ్యాపెన్స్. చూడండి 15వ అధ్యాయంలో ఎంత క్లైమాక్స్కి తెచ్చాడు కదా ఒక క్రైస్తవ జీవితం. ఓ మానమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ నీ బలం ఎక్కడ, మానవములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రము క్రీస్తు యేసు ద్వారా విజయోత్సవంతో మన ఊరికి అంత క్లైమాక్స్కి తీసుకొని వచ్చి 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ఉన్నట్టుండి ఎందుకో కిందికి వచ్చేసా. ఎంత కిందికి వచ్చినాడంటే, ఈ దినాల్లో నాలాంటోడు అలాగే చెప్తే మాత్రం దిగిన తర్వాత ఇంకేమంటారో తెలియదు. ఆయన ఏంటండి అంత గొప్పగా వాక్యం చెప్పేస్తాడు కానీ తిరిగి డబ్బులు మనిషి అండి. పౌలు ఉంటే ఈ దినాల్లో ఇలాగే అని అంటారు, మనవాళ్ళు తక్కువైన వాళ్ళు కాదు. నోరు ఉందని ఎవరినైనా సరే ఏమైనా సరే మాట్లాడటానికి బరిదెగించే అవిశ్వాసులు కాదు. అవిశ్వాసుల కన్నా భయం ఉంటుంది. విశ్వాసులకు అవన్నీ ఎప్పుడో మర్చిపోయినారు. ఏంటి ఇంత వాక్యం చెప్పిన వ్యక్తి 16వ అధ్యాయంలో ఏమన్నాడు? 5 విషయాలు. మొదటిది నేను మీకు జ్ఞాపకం చేస్తా. 16వ అధ్యాయం 1 Chronicles chapter 16 verse 2. నేను వచ్చినప్పుడు 16:2 నేను వచ్చినప్పుడు 1 Corinthians chapter 16 verse 2. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వాడు తెలియని కొలది తన యుద్ధ కొంత సొమ్ము. అనిపించట్లేదా మీకు చదివిన తర్వాత? 15వ అధ్యాయం చదివిన వెంటనే ఒక హిమాలయ పర్వతం ఎక్కిన వెంటనే కిందికి దిగినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకు ఈయన చందాన్ని గురించి రాస్తాడు? ఇప్పుడు మన తరం క్రైస్తవ భక్తులు ఉన్నారు కదా కొంతమంది, బ్రదర్ అడగకూడదు బ్రదర్ అని. ఇప్పుడు మరి మీరు చెప్పండి బ్రదర్, పౌలు కింద గొప్ప భక్తులు ఇక్కడ ఉన్నారా బ్రదర్? ఆన్లైన్లో కానీ కూర్చున్న వాళ్ళు కానీ ఉన్నారా? నేను ఖచ్చితంగా చెప్పగలను, లేరని మాత్రం చెప్పగలను. ఉన్నారా లేరా? మరి చందాన్ని గురించి ఎందుకు రాస్తున్నాడు? కానుకల గురించి ఎందుకు రాస్తున్నాడు? ఇప్పుడు మీరు అంటారు కదా ప్రార్థన చేస్తే ప్రభు ఇస్తాడు కదా బ్రదర్, మరి ఆయనకు ప్రార్థన చేయడం రాదా? 3వ ఆకాశానికి పోయినోనికి ఇది లెక్కనా? వచింప శక్యముగాని మాటలు విన్నోడికి ఇది లెక్కనా? 3 దండయాత్రలు చేసినోడికి ఇది లెక్కనా? 40 శ్రమలు కఠోరమైనవి, అది ఎవరికి ఉండవు. దిగంబరత్వము, సముద్రములోన ప్రయాణాలు, దొంగల చేతిలోన జాగరణలతోన, పస్తులతోన, ఉపవాసాలతో, ఇవన్నీ ఉన్నవాడు చందాన్ని గురించి ఎందుకు రాయాలా? ప్రార్థన చేస్తే రావా? మోకరిస్తే రావా? చెప్పండి మరి. ఇప్పుడు భక్తులు ప్రతిదీ తప్పుపట్టేదే, ప్రతిదీ తప్పుపట్టేదే. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పనే లేదు, వాళ్ళు రక్షణ పొందినారు అంటారు, మళ్ళీ మందినికి వస్తుంటారు, ప్రతిదీ వాళ్ళు తప్పుపడుతూనే ఉంటారు. అసలు నీకు వాక్యం తెలుసా అని ఏదో తెలిసింది ఒకటి పట్టుకొని ఉంటుంది, దాన్నే పట్టుకొని అలాడుతుంటావు. మరి ఎందుకు రాశాడు ఇక్కడ? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎలాగో రాదని కాదు, అది వేరే విషయము. మరి ఆయన ప్రార్థన చేస్తే మీరు అన్నట్లు ఆ చెట్లకి డబ్బులు ఇట్లంతా వచ్చి చెట్టు ఇక్కడ కాస్తుంది కదా.
తెంచుకునేదే కదా, స్లాబ్కే, కిచెన్కే, మందిరానికే, దేనికి కావాలో దానికి తెంచుకునేది, వాడుకునేది కదా. అట్లా రాదా పౌలుకి? వస్తుందా రాదా? చెప్పరేంటి? ఆ? మరి ఎందుకు రాసినాడు ఇది? ఆయన అంత ప్రార్థన చేసిన వాళ్ళు లేము ఇక్కడ. ఆయన అంత భక్తి, ఆయన అంత త్యాగం, ఆయన పేరు ఎత్తడానికి కూడా యోగ్యత లేదనుకో, అది వేరే విషయము. అలాంటోడు చందాను గురించి రాస్తూ మీ దగ్గర అంతా వసూలు చేయండి, ఎప్పుడైనా నేను వస్తే నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి యెరూషలేంకి ఇస్తాను అని. ఇప్పుడు నేనే ఆ మాట అన్నాను అనుకో, అమ్మా బతకనిస్తారా? ఇంత వాక్యం చెప్తాడు బ్రదర్, డబ్బులు కక్కుర్తి బ్రదర్, డబ్బులు కమ్ముడు పోయాడు బ్రదర్. అందరిని అట్లా తాడకు కట్టేస్తారు ఏంటండి? పౌలకు డబ్బులు తక్కువ, పోనీ నాకేమన్నా తక్కువ చెప్పండి? చెప్పరేంటి? అందరిని ఒకే తాడకు కట్టేస్తారేంటి? ఎవరో మీకు ఒకరో ఇద్దరు కనిపించుండొచ్చు, బట్ అందరూ అలాగ ఉండకపోవచ్చు. పౌలు అన్నాడు, ఐ ఆమ్ రెడీ టు బి ఆఫర్డ్ మై సెల్ఫ్, నా ప్రాణమును ప్రాణార్పణముగా పోయటానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటి వాడు తన మెడ మీద కత్తేలాడుతున్నా ప్రాణాన్ని అప్పగించడానికి ఇష్టపడినవాడు. డబ్బులు ఏంటంటే ఆయనకి జస్ట్ నథింగ్. మరి ఎందుకు ఇలాగ రాశాడు? ఎందుకు ప్రభు మన యొద్ద నుండి కోరుతున్నాడంటే పార్ట్నర్షిప్, వర్కింగ్ విత్ గాడ్. దేవుని పరిచర్లో నా భాగం కూడా ఇది. ₹1 కావచ్చు, ₹10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, ఎంతైనా నా భాగం ఇదే. అది చాలామంది విశ్వాసాలు గ్రహించట్లేదు. మీరు చూసింటారు కదా, కొన్ని గ్రామాల్లో ఉన్న మందిరాల్లో వాళ్ళు అంటే వాడు దేవాలయాలు ఏదైనా కట్టేటప్పుడు ప్రతి ఇంటికి పోయి చందా వసూలు చేస్తారు. ఆ ఊర్లో పెద్ద ఆసామి భూసాలు మస్తుగుంటారు, ఎన్ఆర్ఐలు మస్తుగున్నారు. ఇప్పుడైతే వాళ్ళు అనుకుంటే కట్టగలరా లేదా? మరి ఎందుకు వసూలు చేస్తారు ఇంటికి వెళ్ళి? అంటే మనం కూడా వసూలు చేయమని నేను చెప్పట్లేదు, మళ్ళీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా చేయొద్దండి. ఎందుకు చేస్తారంటే ఇది నేను కట్టిన కట్టడం కాదు, ఇది ఊరందరిది, గేరందరిది, ప్రాంతం అందరిది. ఈ ప్రార్థన స్థలము అంటే వాళ్ళ దేవాలయం కట్టేది ఇది ఒక్కడిది కాదు, ఇది అందరిది, అందరి భాగం దీంట్లో ఉంది. మోషే దినాల్లో మీకు పరిచయం కదా, మోషే లాంటోడు బండను కొడితేనే నీళ్ళు వచ్చితే, బండను కొడితే ఇప్పుడు డబ్బులు వస్తాయి రావా? బండను కొడితే మేక వెంట్రుకలు, తర్వాత ఇంకేంటి సముద్ర వచ్చల తోళ్ళు, ఇవన్నీ వస్తాయా రావా? వెండి వస్తుందా రాదా? బంగారం వస్తుందా రాదా? మరి ఎందుకు దేవుని ప్రజలను తీసుకొని రమ్మన్నాడు? దావీదు దేవునికి హృదయానుసారుడైన వాడు. 1వ దినవృత్తాంతాలు 29లో అన్నాడు, నేను నా దేవుని కొరకు ఉన్న మక్కువ చేత, మందిరంకున్న మక్కువ చేత నేను బహుగా సమకూర్చున్నాను, ఈ దినాన మనఃపూర్వకముగా ఇచ్చేవాడు మీలో ఎవడైనా ఉన్నాడో చెప్పండి. దావీదు కంటే గొప్పళ్ళు ఇక్కడ ఉన్నారా? మోషే కంటే గొప్పళ్ళు ఇక్కడ ఉన్నారా? పౌల కంటే గొప్పళ్ళు ఇక్కడ ఉన్నారా? మరి ఊరికే నోరేసుకుని పడతారేంటి? ప్రభు తన పని తను చేసుకుంటాడు ఖచ్చితమే. అలాగని బయటికి వెళ్ళి ఎట్లంటే మాట్లాడు వసూలు చేయమని ఇక్కడ చెప్పట్లేదు. దేవుని ప్రజలకు అక్కర తెలియచేయడం కూడా మన బాధ్యత. పౌలు ఈ కొరింథీ సంఘానికి అక్కర తెలియజేస్తుంది. యెరూషలేము ద్వారా మీరు అందరూ మేలు పొందినారు, ఇప్పుడు యెరూషలేముకి ఆపద వచ్చింది, కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి కనుక వారికి కొంత మీరు సహాయం చేయాల. అందుకనే మీ దగ్గర ఉన్నది సిద్ధంగా ఉంచండి అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భాగం. ఎంత పైకి వెళ్ళినా, ఎంత పరిచర్య చేసినా దేవుని ప్రజలను కూడా ఈ దైవ రాజ్యము విస్తరించట్లో పాలుభాగస్తులుగా చేయాలనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, 1 Corinthians chapter 16 verse 9, 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఎఫెస్సులో నిలిచి ఉందని. ఎఫెస్సులో నా మనుషులు కాదు, మృగాలంట. బిలీవర్స్ ఎంత రకాల పౌల దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ మృగాల అంటే మనుషుల మధ్యలో కొంతకాలం నేను నిలిచి ఉంటా. కొన్నిసార్లు మనం దేవుని పరిచయంలో నుండి వైదొలగాలని అనుకుంటా. ఎవరికైనా మీకు అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇంక చాలా ప్రభావ చేసింది, ఇంతకంటే ఇంకేం చేస్తానులేండి, అలసిపోయేసాము, మాటలు పడలేము, పాటలు పడలేము, భరించలేము,
ఇంకేదో ఉన్నంత శేష జీవితము బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని మందిరానికి వెళ్ళేసి ప్రైజ్ లాడ్ అని వస్తాము. కిందకింటే చాలు అనిపించిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఎస్ ఆర్ నో? నేను ఒక్కడేనా? మీకు ఎవరికి అనిపించదా? వావ్, మీరంతా పౌలలే, ప్రభువుకి స్తోత్రాలు అనిపిస్తే అర్థం ఏంటంటే మనుషుని యొక్క బలహీనత మనకు జ్ఞాపకం చేస్తుంది. హౌ వీక్ మ్యాన్ ఈజ్, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈజ్. పరిస్థితి ఏమైనా సరే, మోషే అన్నాడు ఇంక సాల్లే ప్రభువా, ఏలియా అన్నాడు ఇంక సాల్లే ప్రభువా, యోబు అన్నాడు ఇంక సాల్లే ప్రభు, అసలు మా అమ్మ గర్భంలోనంటే నేను రాకపోయింటే బాగుండు కదా అని యోబు అన్నాడు. మనిషి జీవితం అలాగ అనిపిస్తుంది. ప్రపంచాన్ని వెలిగించిన వ్యక్తి పేరు చెప్తారా? చెప్పాలా? థామస్ ఆల్వా ఎడిసన్. ఈ దీపాలన్నీ కనుక్కున్నాడు, కరెంట్ కనుక్కున్నాడు. ఇంకా చెప్పలేదు, 1000 పేటెంట్లు పైన ఉన్నాయంట ఆయన పేరట. ఆయనకే మర్చిపోయింటాడు. 10 ఉంటేనే మనం మర్చిపోతాం, 1000 అంటే ఇంకేం గుర్తుంటాయి. ఆయన ఒకసారి ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. ఇంకోసారి చెప్పనా? ఏ క్విట్టర్ నెవర్ విన్స్, ఏ విన్నర్ నెవర్ క్విట్స్. అంటే ఇంకా చాలా అనుకునేవాడు, అంటే ఈ పరిసరం ఇంకా నాకు వద్దు, లేకపోతే ఈ పని చేయలేని, ఉద్యోగం వద్దు, ఈ కాతొద్దు, ఇంకెంతటితో చాలా అనుకునేవాడు. ఎప్పుడు విజయశాలి కాలేడు. విజయశాలి అయిన వాడు ఎప్పుడు విడిచిపెట్టాడు. కనుక మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇది నిలిచిండుట. కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, గాయం ఉంది, పరిచయలో, ఉద్యోగంలో, ఇంట్లో, కుటుంబంలో, చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ప్రభువుకి అన్ని బాగా తెలుసు. డు నాట్ క్విట్, స్టాండ్ దేర్ స్టెడ్ ఫాస్ట్. ఇది నేను చేయలేను, వెళ్ళిపోతా, ఇంకొద్దు, ఉండలేను అనుకోవద్దు. బికాజ్ ఎ క్విట్టర్ నెవర్ విన్స్. విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు ఎప్పుడు విజయశాలి కాలేడు. పౌలు ఆ ప్రతికూల పరిస్థితిలోనే ఉండవచ్చు. 3వ చూస్తామా? 13-14 వచనాలు. 1 Corinthians chapter 16, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16, 13-14 వచనాలు. మెలకుగా ఉండుడి, విశ్వాసమంతా నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైండుడి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఇది పౌలు హ్యాండ్ రైటింగ్ అంటే, ఇది ఈయన బోధ అంటే యాక్చువల్గా ఇట్లా రాయాలి కదా ఈయన, కానీ పైన రాసిన మాత్రం ఆయన కాదేమో బ్రదర్ అనుకుంటారు కదా. సంధానం గురించి, కానకుని గురించి నేను తీసుకెళ్తా, లేకపోతే వాళ్ళకి ఇస్తాను, మీ దగ్గర పెట్టండి అంటే ఇది ఇట్లాంటిది కూడా పౌలు రాస్తాడా అని అనుకుంటా. అట్లాంటిది ఆయనే రాసినాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఇది కూడా ఆయన రాస్తున్నట్లు వాక్యం ద్వారా మనకు కనిపిస్తుంది. పర్సిస్టెన్స్ ఇన్ గాడ్, ప్రభువులో స్థిరలై ఉండుట, నిలకడగా ఉండుట. మనకున్న లోపం ఏంటంటే నిలకడ లేకపోవడం. ఒకసారి ఆదివారం ఇలాంటి ప్రత్యేక కూడికలు, VBSలు, యూత్ క్యాంపులు, రిట్రీట్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంత నిలకడ ఉంటుందో. ప్రభు కొరకు చాలా జీవించాలా, ఇంకెలాగో ఉండేది కొంతకాలమే కదా, సగం అయిపోయింది, 30 అయిపోయింది, ఇంకా శేష జీవితం కొంతకే ప్రభు కొరకే జీవించాలి అనుకుంటాం. మళ్ళీ చెప్పులు వేసుకొని బయటకు వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత సాతాను చెప్తాడు, నీ కథ తెలుస్తాను రా అని అంటే నీకు మనం భయపడిపోతాం. ఓయమ్మ పోయి దొరికి ఈడి అలాంటికే దొరికినామా అని. ఏం చేస్తున్నాడు? వాడు కనికరం లేనాడు, వాడు జాలి లేనివాడు, వాడు దయ లేనివాడు. అయితే ప్రభుకి స్తోత్రాలు. ప్రభు అన్నాడు బైబిల్లో, హీ దట్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు, క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీలో ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ క్రీస్తుని బట్టి మనం ఆయన బట్టే ముందుకు సాగుతున్నాం. ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన యందు, ఆయనలో మనం ముందుకు సాగే అవకాశంలోనికి మనం తీసుకురాబడ్డామన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కనుక నిలకడగా ఉండుడి. 4వది 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు అవిధేయులై ఉండవాలని బతిమాలుచున్నాను.
మీ దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ ఉన్న వాళ్ళంతా నాతో కలిసి మాట చదవండి. ఎలాగో మారమనుకో, అది వేరే విషయం. కనీసం చదవండి. 16వ అధ్యాయం 1 Corinthians chapter 16. 16వ వచనం. కాబట్టి చదివినారమ్మా? అర్థమైందే? అట్టి వారికి ఎట్లాంటి వారు? 15వ వచనం. స్టెఫెన్ ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకున్న వారికి మనం ఎలాగుండాలా? విధేయులై ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆయన వాక్యం నేను కూడా చెప్తా, నేను కూడా పాడతా, నేను కూడా యూట్యూబ్లో పెడతా, ఆయన అన్ని మేము చేస్తే ఏం తేడా ఏముంది కదా? డోంట్ డినై ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దైవాభిషేకాన్ని నిరాకరించొద్దు. ఇక్కడేం వీళ్ళు అపోస్తులు కాదు. పౌలు నాకు లోబడి ఉండడని చెప్పట్లేదు. వీళ్ళు ప్రభు పరిశుద్ధులకు ప్రీతికరమైన పరిచర్య చేయటానికి ఏం చేసుకున్నారంట? అప్పగించుకున్నారు. మూల భాషలో ఏం రాశారో తెలుసా? అడిక్టెడ్. అడిక్షన్ అంటే మీకు తెలుసు అనుకుంటా కదా. అంటే అడిక్షన్ అనేది సాధారణంగా చెడ్డదానికి మనం వాడతాం. సిగరెట్లు తాగటానికి అడిక్ట్ అయ్యాడు, సినిమాలు చూడటానికి అడిక్ట్ అయ్యాడు, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు, పాపానికి అడిక్ట్ అయ్యాడు. అడిక్ట్ అంటే ఇంకా దాంట్లో నుండి బయటపడలేడు, దాని బంధకాల్లో ఉన్నాడు అని అర్థం. ఇక్కడ పాజిటివ్ దగ్గరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి దేవుని ప్రజలైన వారికి పరిచర్య చేయటానికి కుటుంబాలకు కొన్ని ఏంటంటే అడిక్ట్ అయిపోయినాయి. అలాంటి వాళ్ళు ఉంటారా? ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ దినాల్లో. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకే సంఘాలు వృద్ధి చెందుతున్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఎలాగుండాలా? విధేయులై ఉండాలని హెచ్చరించుచున్నాను అని చెప్పలేదు పౌలు. ఏం చెప్పాడంట? ఇప్పుడు మనం ఇలాగన్నా మిమ్మల్ని బతిమలాడుతున్నాను అని అంటే కిందికి దిగిన తర్వాత కొంతమంది బ్రదర్ అట్లా అనొద్దండి, ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద కూర్చుంటారు బ్రదర్. పౌలు ఏంటి వాళ్ళని బతిమలాడేది? అసలు పౌలు ఆత్మీయత వాళ్ళకి ఏం పోలికే లేదు. పౌలు చదువులో కానీ ఆత్మీయతలో కానీ ప్రభుని ఎరిగిన దాంట్లో కానీ దే నాట్ ఈవెన్ ఎ సింగిల్ పారామీటర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ వర్చ్యూ. దే కెనాట్ ఈవెన్ కమ్ క్లోజ్ టు ద అయోటా ఆఫ్ పౌల్స్ స్కేల్ అండ్ మెషర్. అలాంటి వారిని పౌలు ఎలాగ చూస్తున్నాడంటే యేసు కృపలో చూస్తున్నాడు, యేసు రక్తం ద్వారా చూస్తున్నాడు. కనుక నేను మిమ్మల్ని బతిమలాడుచున్నాను. 16-14 రాశారు కదా, మీరు ఏమి చేసినానో సమస్తము ప్రేమ చేత చేయండి. మనం ఎలాగ చేస్తాం చెప్పండి? చెప్పరేంటి? కక్ష చేతను, మిష చేతను, క్రోధము చేతను, పోటీతత్వం చేతను, ప్రేమ తప్ప ఇంకా అన్నీ ముడి ఉంటాయి మనం చేసే దాంట్లో. విధేయత తప్ప అన్నీ ముడి ఉంటాయి మనం ఇతరులకు. కనుక దేవుని ప్రజలైన వారిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభు కొరకు జీవించే వారిని తేలిగ్గా అంచనా వేయొద్దు. విధేయులై ఉండాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. చాలాసార్లు అనిపిస్తుంది మాకు కూడా, మేము చెప్పే మాటలు ఎవరింటారు కదా, ఇంకా బోధ అవసరమా అని. ఎవరింటారు చెప్పండి? పిల్లలు వినరు, యవనస్తులు వినరు, పెళ్లి కాని వాళ్ళు వినరు, పెళ్ళైన వాళ్ళు వినరు, పిల్లలు కాని వాళ్ళు వినరు, సేవకులు వినరు, బోధకులు వినరు, ఎల్డర్స్ వినరు, కాపర్లు వినరు, వృద్ధులు వినరు, ఎవరు వినరు. స్టేజ్ మీద ఉన్నప్పుడు మాత్రం ఏదో చెప్పేసుకుంటాడు, బ్రదర్ పోతాడు అనుకుంటా. స్టేజ్ కింద దిగిన తర్వాత వింటారా ఎవరైనా? అబద్ధాలు చెప్పొద్దండి శనివారం. ఎంత పడిపోయారు కదా విశ్వాసులు. ఒక పరిచర్య కొరకు ప్రభువును బట్టి మమ్మల్ని మేమే అప్పగించుకొని ప్రాణాన్ని ఆయన శిలువ దగ్గర దారబోసుకొని ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నా కూడా ఏమి హిమాలయాలు ఎక్కి దిగమని చెప్పలే కదా, బంగాళాఖాతం ఈదమని చెప్పలే కదా, ఒక సామాన్యమైన చేయగలిగే పనులే చెప్తాం కదా. అయినా వినకుండా, అయినా విధేయత చూపించి, అయినా కాదనుకొని, అయినా తినకరించి ఇవన్నీ జరిగిస్తూ ఉంటే పరిచర్య వరకు బైబిల్లో రాశారు 141:5 అనుకుంటా,
నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు. ఒక మాట అంటేనే భరించలేరండి, కొడితే భరిస్తారా? ఇప్పుడు నేను ఇలాగ అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారంటే, బ్రదర్ కొడితేనన్నా భరిస్తాం కానీ అంటే భరించలేమండి. అంటే భరించలేనని కొడితే ఏం భరిస్తారంటే. అందుకనే మనలో ఏం ఆత్మీయమైన ఆశీర్వాదాలు కనపడవు. అందరూ ఏముంది మామూలే కదా అని అనుకుంటాం. అలాగ అనుకోవద్దు. అందరూ యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డారు, అందరూ ప్రభువుని సేవిస్తున్నారు, అందరూ రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు. ఆయన ప్రభువు ఇచ్చిన వారి కృపావరమును బట్టి, కృపను బట్టి పౌలు రాస్తున్నాడు, వారికి విధేయులై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొనొచ్చున్నాను. ఎందుకు అవిధేయ చూపిస్తావు? ఎందుకు కాని మాటలు మాట్లాడతావు? ఎందుకు తప్పుగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడేది ఎవరికి తెలియదు అని అనుకుంటా, చేసేది ఎవరికి తెలియదు అనుకుంటా, ఆలోచించేది ఎవరికి తెలియదు అనుకుంటా. ఒక భక్తుడు ఇలాగన్నాడు, యు గెట్ వాట్ యు గివ్. ఇంకోసారి చెప్పనా? యు గెట్ వాట్ యు గివ్. నువ్వేమి ఇస్తావో అదే పొందుకుంటా. బైబిల్లో మాట అది. ఏమి ఇట్టుతావో అదే కోస్తాం. అనేక సార్లు మనం అనుకుంటాం, మనం బాగున్నాం. అయ్యో, విశ్వాసుల దగ్గర మాలాంటి బోధకుల పరిచారకులు ఒక మాట అంటేనే పడకపోతే కొడితే ఎలాగ పడతారండి? పాతకాలంలో పెద్ద సేవకులు ఉండేవాళ్ళు, వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు. మీకు తెలుసు అనుకోండి, కడపలో ఒక ఆయన ఉండేవాడు, రాయలసీమ సింహం అనేవాడు. ఆయన మాటలు తక్కువ, కొట్టేది ఎక్కువ. కొంతమంది సాక్ష్యం చెప్పినారు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కొట్టిన వాళ్ళు అందరూ దాదాపు సేవకులు అయ్యారంట. ఆయన కొట్టిన వాళ్ళు కనీసం మినిమం అంటే ఎల్డర్ అయ్యారంట. ఇప్పుడు ఆ విన్న తర్వాత, బ్రదర్ నేను కూడా కొట్టించుకోవాలని కొంతమంది వచ్చినారు. కొట్టించుకుంటే ఎల్డర్ అయితే, కొట్టించుకుంటే సేవకుడు అయితే అంటే వాళ్ళు ఎలాగైతారు? వాళ్ళు తిట్టినా, గద్దించినా, శిక్షించినా, దెబ్బ కొట్టినా, చెవు పిండినా, చెంప కొట్టినా, ఆ దైవ సేవకుల యొక్క టచ్ ఎలియాది ఎలీషాకు వచ్చినట్లుగా దేవుడు అలాగ సిద్ధపరిచినాడు. విశ్వాసులకి ఈ దినాల్లో ఉన్న దరిద్రత ఏంటంటే, దేవుని వాక్యాన్ని వారు నమ్మలేకపోతున్నారు. విధేయులైనడంటే మన పని అంతే. ఎందుకు? అవసరమేమి, ఏం జరుగుతుంది అంటే మనకేం మేలు ఉండదు. మనం అలాగూ వాక్య ప్రకారం ఉండగలిగితే కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. ఆయన ఎలాగ చేస్తాడో మనకు తెలియదు, ఎట్లా చేస్తాడో తెలియదు. మనకు, మన పిల్లలకు, మన భర్త, భార్య, ఇరుగు పొరుగు 4 తరాలైన వారిని నాకు ఆశీర్వదించాలి. నాకు చాలాసార్లు ఈ దినాల్లో ఆయా సంఘాల పరిస్థితులకు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది, ఒక్క మాట అంటే భరించరే, పాతకాలంలో ఎలా కొట్టినారా, ఎలా కొట్టించుకున్నారు, ఎలాగ విశ్వాసులు దాన్ని జీర్ణించుకున్నారు, ఎలాగ ఎల్డర్స్, ఇద్దరు పొరుగు వారు ఎలాగ దాన్ని అంగీకరించినారు. అందుకే ఆశీర్వాదంలోనికి వచ్చిన చాలా తక్కువగా మాట్లాడేవాడు వాళ్ళు. ఆధ్యాత్మికంగా క్రమశిక్షణతో, వారి ప్రేమలో లోపం ఉండేదిగా, వారి గద్దెంపులో కక్ష ఉండేదిగా, వారి సరిచేయడంలో, శిక్షించడంలో పక్షపాతం ఉండేదిగా. యేసు ప్రేమను బట్టి అలాగ అనేకుల్ని సిద్ధపరిచిన. ఇది నాన్న మీరు కొట్టించుకోమని చెప్పట్లేదు, తిట్టించుకోమని నేను చెప్పట్లేదు. కానీ పౌలు రాసినట్లు దేవుని పరిచర్య కొరకు అడిక్ట్ అయిన వాళ్ళు వారికి విధేయులు అయ్యుండి అని మిమ్మల్ని నేనేం చేస్తున్నా? బతిమాలుచున్నాను. ఇట్టి క్రీస్తు మనసు మనకుంటే ఎంత బాగుంటుంది. 5వది ఆఖరిది 16వ అధ్యాయం, 1 Corinthians chapter 16. 1 Corinthians chapter 16. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ప్రభు వస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు క్రీస్తు యేసు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. ప్రేయర్, ప్రార్థన.
ఈ పత్రిక అంతా 1 సిట్టింగ్లో చదివితే ఎంతసేపు అయితే తెలుసా? 90 నిమిషాలు, 90 minutes. ఇలాగ చదవడం ద్వారా అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకే సందేశం ఇస్తున్నాడు. కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి అవకాశం. ఇప్పుడు 16వ అధ్యాయంలో 5 విషయాలు చెప్పారు. మొదటిది ఏంటి? పోర్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భాగం. రెండవది ఏంటి? ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక. మూడవది ఏంటి? పర్సిస్టెంట్ ఇన్ ద లా, ప్రభువులో మనం ఎలాగ స్థిరలుగా ఉండాలా. నాలుగవ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రికాషన్, విధేయులయుండుడి, అట్టి వారి యొక్క మాట వినండి. ఐదవది ఆఖరిది ప్రేయర్, ప్రార్థన. హెచ్చరిక తర్వాత ప్రార్థన వస్తుంది. ప్రార్థనలో ప్రభువు వచ్చుచున్నాడు. ప్రాఫెసీ, ప్రభు వారి ప్రవచనం అనుగ్రహించింది. ఆయన వచ్చువాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు. మారనాథ, ద లార్డ్ ఈజ్ కమింగ్. ఈ మాట మనకు రకరకాల వర్డింగ్లో రకరకాలుగా వాక్యంలో మనకు కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పను కానీ ఒకే ఒక విషయం చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాఫెసీ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రాకడ గురించిన ప్రవచనం. యేసు ప్రభు మొదట వచ్చినాడు, రెండవసారి రాబోతున్నాడు. మొదట యేసు ప్రభు యొక్క రాకడ నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళకి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా సంబంధం లేదు. ఎవరైతే యేసు ప్రభు యొక్క మొదటి రాకడ సంబంధం ఉంది అంటే, యేసు ప్రభు మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రకారము తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకే యేసు రక్షకుడికి వచ్చినాడు. లూకా సువార్త 19:10 ప్రకారం 10:11 మనం చూస్తాం కదా, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చింది. కానీ యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడతో సంబంధం ఉండి యేసు యొక్క శిలువ త్యాగాన్ని ఎరిగిన వారై శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి దైవ సంఘముగా చేయబడిన వారికే రెండవ రాకడతో పనుంది, అవసరం ఉంది. వారికి రెండవ రాకడ అవసరము. మొదటి రాకడ యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దు అని నిరాకరించిన వారితో దేర్ ఈస్ నో మీనింగ్ ఫర్ దెమ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, మరి అలాంటప్పుడు వారికి రెండో రాకడతో ఏం పని ఉందండి అని. వాళ్ళకి ఏం పని లేదు కదా, దాని తర్వాత చాలా పని ఉందండి. ఆ పని నోటితో చెప్పేది కాదండి. ఆ పని బైబిల్లో కూడా చాలా కష్టంగా రాశారండి. అట్టి శ్రమ ఎవడికి వద్దనుకున్నారండి. మానం రావాలని మానం వైపు పరగలెత్తినా మానం రాదంటండి. దాక్కోవాలని చూసినా వారి చేత కాదంటండి. అవి శ్రమలు మాత్రమే కాదు, మహాశ్రమలను బైబిల్లో రాయబడుతూ వచ్చిందండి. కనుక యేసుప్రభు యొక్క మొదటి రాకడ నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళకి రెండవ రాకడ కూడా సంబంధం లేదు కదా. మరి ఇప్పుడు దేనికి దాని గురించి ప్రస్తావిస్తున్నారంటే, మొదటి రాకడను అంగీకరించిన వారిని అలాగ పక్కన ఉంచితే మొదటి రాకడను అంగీకరించని వారి కొరకు రెండవ రాకడలో జరగబోయే విపత్తు, మహాశ్రమలు చాలా తీవ్రమైనది. మానవ జ్ఞానమునకు, ఊహకు, తలంపులకు, ఆలోచనలకు మించినవి బైబిల్లో రాయబడింది. అట్టిది భూప్రపంచంలో జరగలేదు, జరగదు, జరగబోదు. అట్టి ఉగ్రత నుండి తప్పించుట కొరకై పాత నిబంధనలో రకరకాల ఉగ్రతలు వచ్చినాయి. నోహ దినాల్లో జలప్రళయం వచ్చింది. ఇజ్రాయెల్ దినాల్లో భూమి నెరలు విడిచి వారిని మృంగివేసింది. ఇలాగ రకరకాలైన దేవుని యొక్క ఉగ్రత, పాములు వచ్చి కొంతమందిని కరిచినాయి. ఇలాంటి విభిన్నమైన దేవుని ఉగ్రత పాత నిబంధనలో ప్రజలు చూచినారు. అయితే కొత్త నిబంధనలో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కొరకు పంపించి మన పాపముల కొరకు ఆయన శిలువ మీదకి అప్పగించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లె పొట్టు, అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను ఖాళీగా లేకుండా ఆయన దేహమంతా దున్నబడి, చారలుగా చేయబడి, లోతుగా పొడవుగా దున్ని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నాడు. యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి పాపక్షమాపణ మారు మనసు పొందిన వారు రక్షింపబడి దేవుని సంఘములో ఉన్నారు. వారే క్రీస్తు సంఘము, వారే క్రీస్తు వధువు, వారే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. అలాంటి వాళ్ళు ఆ రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. యేసుప్రభుని నమ్మిన వాళ్ళంతా అలాగ అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసుకోవాలా, చదువుకోవాలా, పెళ్లి కావాలా, ఉద్యోగం కావాలి, తర్వాత కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. మాలాంటి వాళ్ళు ఏం రెడీ, ఐఎమ్ రెడీ.
ఎప్పుడు వచ్చినా పర్వాలేదు రెడీ. అలాగే నాలాగా కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, ఏం లేకున్న వాళ్ళు ఇంకా ఏం రెడీ ప్రభా, నేను కూడా రెడీ. అన్నీ ఉన్నోళ్ళు ఏమనుకుంటారు, అయ్యో బ్రదర్ ఇంకా చాలా కష్టం, అన్నీ సెట్ చేసుకోవాలి బ్రదర్, ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి, జీపీఎఫ్లు ఉన్నాయి, ఇల్లు కడుతున్నా, ఇంకా బండి లోను, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి, అన్ని సెట్ చేసుకోవాలి బ్రదర్, కోడలు కొడుకు మనవడు మనవరాలు ఇంకా ఆడలు ఇంకా చాలా చాలా ఉన్నాయి అందరితో. కనుక ప్రభు కొంతకాలం ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఎవడు ప్రభు వస్తాడని చెప్పినా కూడా అయ్యో ప్రభు కొద్ది గ్రీన్ సిగ్నల్ నేను ఇచ్చేదాకా ప్రభు మీరు వస్తే ఎట్లా అనే రకం కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రభు ఆలస్యం వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు, ఆయన సమయంలో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఇంకా నువ్వు విశ్వాసం ఉంచకపోతే, పాప క్షమాపణ మారు మనసు పొందకపోతే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచి, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ మారు మనసు. యేసు నిరాకరిస్తే రెండవ రాకడ వచ్చినప్పుడు కలిగే విపత్తు పరిస్థితులు మానవ ఊహకు జ్ఞానమునకు మించినవి. రాయబడిన సంగతులు మాకు చాలా అర్థం కావు, అవి మేము సరిగా కూడా నీకు వివరించలేము, ఆ మనుషుడు కూడా సరిగా గ్రహించలేడు. అయితే అవి చాలా ఘోరమైనవి, మనుషుడు భరించలేని ఆ వేదనకరమైన స్థితి భూమి మీద. ఒకవేళ ఆ రాకడ దాకా ఎదురు చూసేది ఎవరు ఉన్నారో ఎవరు చూస్తారో కదా. ఇప్పుడే నేను చనిపోతే అంటే చనిపోయినంత మాత్రాన తప్పించుకుంటామని మాత్రం అనుకోద్దు, ఇంకా ముందుగానే పోతున్నావు దాంట్లోకి అని. దేంట్లోకి? యేసుని అంగీకరించకుండా చనిపోతే ఇంకా ముందుగానే దాంట్లోకి వెళుతున్నావు. దేంట్లోకి? నరకము, పాతాళం. బైబిల్లో రాయబడింది, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ వార్షికోత్సవ సందర్భాన్ని ఏదో వచ్చినా కూర్చున్నాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినాం, సహవాసం ఉన్నాం, ఆ తర్వాత మన దాన్ని మనం వెళ్ళిపోతున్నామని అనుకోవద్దు. ఈ ప్రయాస, ఈ ప్రార్థన, ఈ కన్నీరు, ఈ ఏర్పాట్లు ఇవన్నీ నీ రక్షణ కొరకే. నువ్వు రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, యేసు యొక్క శిలువ నాకు అవసరం లేదు, యేసు రక్తము నాకు అవసరం లేదు, యేసుక్రీస్తు ప్రభువే నాకు వద్దని నిరాకరిస్తే, ఇలాంటి వార్షికోత్సవాలు నీ జీవితంలో ఎన్ని వచ్చినా అన్ని నిరర్థకమే. వాయిదా వేయద్దు, పర్లేదులే అనుకోవద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు, ఇంకా చాలా ఉందిలే అని అనుకోవద్దు. ఈ మందిరానికి వస్తున్నాను కదా, మా అమ్మ నాన్నగారు ఎల్డర్లే కదా, సేవకులే కదా, బోధకులే కదా, కాపర్లే కదా, విశ్వాసులే కదా, పరిచయస్తులే కదా, ఇంకా వీళ్ళు ఇలాగే చెప్తుంటారు ప్రతిసారి, ఇంకేం పని లేదు కదా, వాళ్ళు అలాగే చెప్తుంటారు. అవును, సత్యదాకా మేము ఇలాగే చెప్తుంటాం. ఒకటే ఒక వర్తమానము ఏంటంటే, మాకు అనుగ్రహించబడిన ఉపదేశానుసారమేమనగా యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారం సిలువేయబడి, లేఖనముల ప్రకారం సమాధి చేయబడి, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచిన ఆ యేసునే మేము ప్రకటిస్తున్నాం. ఆ యేసు సిలువలో ఆ శక్తి, ఆ యేసు సిలువ వర్తమానములో పాపికి రక్షణ. ఎంత ఘోర పాపైనా, దుష్కార్యములు చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారికి దూరంగా పారిపోతున్నా, ఈ మధ్యాహ్నం ప్రభువాని యేసుని వద్దకు రావచ్చు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నాకు కూడా ఆశీర్వాదకరమైన జీవితం దయచి, నీవు వచ్చినప్పుడు నేను కూడా ఎదుర్కొన్నట్లు సహాయించి, నరకము నుండి, పాతాళము నుండి, అగ్ని నుండి, మహాశ్రమం నుండి నన్ను తప్పించు. యేసునందు విశ్వాసం ఉంచితే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభువుతో పాటు ఉండటానికి పరలోకంలో ప్రవేశిస్తా, కాగా ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. అక్కడ వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, సముద్రమిక లేదు. బైబిల్లో రాయబడింది, దేర్ ఈస్ నో మోర్ డెత్, మరణము ఇక లేదు. అలాంటి పరలోక రాజ్యం ఉచితం. యేసు యొక్క సెలవు దగ్గరికి పాప అయిన మానవుడు వచ్చినప్పుడు, త్రాహిమాం క్రీస్తునాథ శరణం 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 అని సెలవు దగ్గరికి వచ్చి శరణ వేడితే, బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సోదరుడు రూఫస్ ప్రార్థన చేస్తాం.